హే గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైషిచ్చని వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మీతో ఆల్రెడీ షేర్ చేసుకునే ఉన్నారు కదా హైదరాబాద్ వచ్చామని. ఇంకా వెళ్ళిన రోజు స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయాము 4 ఆ టైంకి. ఇంకా దారిలో ఆకలేస్తుందని చెప్పి పిస్తా హౌస్లో ఆగామన్నమాట. ఇంకా ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అండ్ అక్కడ అంబియన్స్ అంతా చూడండి, చాలా బాగుంది. వీడియో తీసే లోపల ఫుడ్ వచ్చేసింది. ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఇదైతే కియా షోరూమ్ అంట. ఫైనలీ చాలా జర్నీ తర్వాత ఫైనలీ కర్ణాటకలో అయితే ఎంటర్ అయిపోయాము. కర్ణాటక ఎంటర్ అవడంతోనే దగ్గరే అంట బెంగళూరు. సో తొందరగా బెంగళూరు అనేది వచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము. సరదాగా ఫుల్ టైం స్పెండ్ చేశాక ఈవినింగ్ సరదాగా బయటకు తీసుకెళ్లారు. అసలు యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే వయనాడ్ వెళ్దామని. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది. సో అన్నయ్య తీసుకెళ్లారనమాట. అన్నయ్య వయనాడ్కి కావాల్సిన షాపింగ్ అంతా చిన్న చిన్నగా చేసుకున్నాం. అండ్ విండో షాపింగ్ కూడా సరదాగా. సో అలా బయటకు వెళ్ళాము సిబ్లింగ్స్తో. అండ్ బయట షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము వయనాడ్ ట్రిప్ ప్యాకింగ్ అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగ్చి గబగబా రెడీ అయిపోయి అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ టిఫిన్స్ అయితే బయట చేసామన్నమాట. You're on the fastest traffic. You will arrive at 10:15. హలో. అండ్ మేము వయనాడ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో చూస్తుంటే నాకైతే ఈయన బుద్ధుడి విగ్రహంలా కనిపించింది. ఇంతకీ ఈ విగ్రహం ఎవరిదో తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మీకు కర్ణాటక హీరో పునీత్ రాజ్ కుమార్ తెలుసు కదా. సో ఆయన ఎప్పుడు ఇక్కడే వచ్చి టిఫిన్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇంకా ఈ హోటల్ ఓనర్ అయితే ఫ్రెండ్స్ అంట. రౌండప్ చేసి చూపించాను చూడండి ఫోటో. అండ్ ఇక్కడ ఇడ్లీ అయితే చాలా బాగుంది. మనం ఇడ్లీ అంటాం కానీ వీళ్ళు తట్టే ఇడ్లీ అంటారంట. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దూదిలా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మసాలా దోశ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేము టిఫిన్స్ తినేసాక మేము ఇంకా కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ తీసుకొని అక్కడ షాప్లో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము కార్లో. నాకే అలా అనిపిస్తుందేమో. నాకైతే ఈ కొండలు చూస్తుంటే చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు వ్యూ చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లాంగ్ డ్రైవ్ అనేది వెళ్ళాం అందరం కలిపి సిబ్లింగ్స్తో. నా ఫేవరెట్ సిబ్లింగ్స్తో వెళ్ళాను. సో ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫుల్ చిల్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము. ఆ గ్రీనరీ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము కర్ణాటకకి. సో మాకేంటంటే చాలా అంటే మేము జర్నీ అంటే నార్త్ ఇవన్నీ వెళ్ళాం కానీ సౌత్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మేము అది పైగా కార్ జర్నీతో వెళ్ళాము. సో ఇంకా ఎగ్జైటెడ్ అయ్యాము. అండ్ సిబ్లింగ్స్తో ఇంకా నా ఫేవరెట్ సిబ్లింగ్స్తో వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మొత్తం అంతా గ్రీనరీ అసలు ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. డబ్బింగ్ మూవీస్ చూస్తాం కదా, అంటే మలయాళం అన్నా ఏదన్నా సరే లాంగ్వేజెస్, కేరళ ఈ వీటికి సంబంధించిన మూవీస్ వస్తూ ఉంటాయి తెలుగు డబ్బింగ్లో. సో మేము చూస్తూ ఉంటాం. హౌసెస్ భలే ఉంటాయి కదా, గ్రీనరీ, ఆ క్లైమేట్ కూల్గా ఉంటుంది అని. డైరెక్ట్గా చూసేసరికి సేమ్ చల్లగా ఉంది. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. మాకు అసలు మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఆ క్లైమేట్కి అండ్ అక్కడ గ్రీనరీకి. ఒక గెస్ట్ హౌస్ లాగా తీసుకున్నాం అనమాట అందరం కలిపి, ఒక హౌస్. సో మేము దానికోసమే వెళ్తున్నాము లోపలికి ఇంకా. సో అక్కడ మొత్తం చూసారు కదా, చాలా దగ్గరగా ఉన్నాయి చెట్లు అవన్నీ. కొంచెం భయం వేసింది. అండ్ ఫైనల్లీ వచ్చేసాము. ఏంటి ఇంకా లోపలికి వెళ్తున్నారు ఏంటి? వావ్, ఇది మన హౌస్. ఎలా
స్టే చేసే హౌస్. నాకు తెలియకుండా చూసారు కదా మా ఆయన ఏమంటున్నారు, నేను జస్ట్ క్యాజువల్గా చెప్పాను మన హౌస్ అని, నాకు తెలియకుండా ఎప్పుడు కన్నా ఇష్యూ అంటున్నారు. చూసారు కదా ఇక్కడ క్లైమేట్ అంత కూల్గా ఉందో. అండ్ ఇల్లు కూడా చూసేయండి, ఇది కొంచెం మెస్సీగా ఉంది. అండ్ ఇది హాల్, ఇది డైనింగ్. హాయ్ ఫస్ట్వి డైనింగ్ హాల్ ఇలా వచ్చింది. ఇక్కడ ఒక కిచెన్ వచ్చింది, ఇక్కడ కిచెన్ ఇలా ఇచ్చారు. మంచిగా ఇవన్నీ ఉన్నాయి సెక్యూరిటీగా. అండ్ పైన కూడా ఇలా రూఫ్ ఉంది. రూమ్, ఇదొక రూమ్ అండ్ ఇదొక రూమ్ అండ్ ఇదొక రూమ్. ఇక్కడ పైన అయితే డాబా. చీమలు అంట. అవట్లేదండి పైన ఉంటుంది. పైన పైన ఎప్పుడైనా సరే మనం ఒక కొత్త ప్లేస్, తెలియని ప్లేస్కి వచ్చామంటే మనం ఫస్ట్ వెట్ వైప్స్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లల సేఫ్టీ కాబట్టి. సో నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా వెట్ వైప్స్తో. సో నా సేఫ్టీ ముఖ్యం, నా పిల్లల సేఫ్టీ ముఖ్యం కాబట్టి. ఇంకా చాలాసేపు జర్నీ అయింది కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి శుభ్రంగా చిల్ అయ్యి ఇంకా స్లీప్ వేసేసాము. నమస్తే కృతిర, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అనాలి. ఎలాగా గుడ్ మార్నింగ్ అని. ఐ లవ్ యూ కృతులు. పనసకాయలు అదంతా అడవే, జాగ్రత్తగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ బర్డ్ సౌండ్స్, ఇంకా క్లైమేట్ కూడా అసలు ఎండే లేదు, చాలా కూల్గా ఉంది. అండ్ అక్కడ సరౌండింగ్ అంతా కొంచెం పీస్ఫుల్గా ఉంది. అసలు ఏ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్ ఏమీ లేవు. మంచిగా బర్డ్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. ఫుల్గా ఎంజాయ్ చేసాము. నైట్ సరదాగా సిబ్లింగ్స్తో టైం స్పెండ్ చేసాము. సేమ్ రూట్లో కాకుండా తమిళనాడు సైడ్ వెళ్దామని చెప్పి, తమిళనాడు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు కదా, సో కర్ణాటకకి అలా వెళ్దామని చెప్పి బెంగళూరు రిటర్న్ అవ్వడానికి. సో అలా అనుకున్నాము, అన్నయ్య అలా చెప్పారు. సో సరదాగా తమిళనాడు కూడా చూసి ఉంటుంది కదా, ఊటీ అవన్నీ కూడా చూసుకోవచ్చు అని చెప్పి. ఊటీ నీలగిరీస్ దగ్గరకు వచ్చేసాము. సో టీ ప్లాంట్స్ అనేవి సరదాగా చూడొచ్చు అని చెప్పి దిగి ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అని చెప్పి దిగాము. ఇంకా
మీరు చూస్తున్నారు కదా అక్కడ వ్యూ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎన్నిసార్లు అంటున్నాను చాలా అంటే చాలా బాగుందని. నిజంగా అంత గ్రీనరీ ఉంది, అసలు ఎంత బాగుందంటే అసలు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేసాము. చూసుకున్నాడు మంజమల బాగుంది, మంజమలయం అక్కడ ఇంకా అక్కడ నుంచి చాలా బాగుంటుంది. చూడండి చూడండి వర్టికల్ గా కూడా తీసుకో. కృతిక కృతిక ఏది అదిగో మాకన్నా అయితే పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేశారు, అవన్నీ సరదా పడ్డారు చాలా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ చీకటి పడిపోద్దని చెప్పి మైసూర్ కూడా వెళ్ళాలని. సో ఇంకా గబగబా మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇంకా ఆ వ్యూ అంతా చూసి ఇంకా ఫుల్ లాగా చూస్తూనే ఉండిపోయాము. అసలు ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో, క్లౌడ్స్తో ఆ మౌంటైన్స్తో ఎంత బాగుందో అసలు. సో ఇవన్నీ అలా చూసి చాలా ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాం, కంటిన్యూస్ వీడియోస్ తీస్తూనే ఉన్నాను, ఏది మిస్ అవ్వకూడదని చెప్పి మీతో షేర్ చేసుకోవడానికి. ఇంతలో చెప్పాను కదా తమిళనాడు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో తమిళనాడు ఫారెస్ట్లో ఎంటర్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఏమన్నా యానిమల్స్ ఉండొచ్చేమో అని చెప్పి అనుకున్నాము. సో ఒక్క ఎలిఫెంట్ అన్న కనిపించినా బాగుండు అనుకున్నా, చాలా ఎగ్జైట్ అయ్యామాట మేమైతే. ఇక్కడైతే పికాక్ అయితే అరుస్తూనే ఉంది, మా వాళ్ళకే దాని వాయిస్ వినిపించలేదు కానీ అరుస్తూనే ఉంది. మనిషి కూడా ఉన్నట్లే. నేను చెప్పాను కదా ఒక్క ఏనుగన్నా కనిపిస్తే బాగుండు అని అనుకున్నామని. సో మాకు ఆల్రెడీ మేము జింకలు అయితే చూసాము, నెమలిని చూడడం అంటే జస్ట్ అలా దూరం నుంచి చూసాం కానీ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము, ఎందుకంటే ఫాస్ట్గా వచ్చేసాము. ఫస్ట్ భయం వేసింది, ఫారెస్ట్ అని చెప్పి అంటే పులులు కూడా ఉంటాయి, టైగర్స్, చీతా ఇవన్నీ ఉంటాయి అన్నారని చెప్పి. అండ్ తమిళనాడు నుంచి కర్ణాటక ఫారెస్ట్లో కూడా ఎక్కువ కనిపించాయి అన్నమాట యానిమల్స్. తమిళనాడు సైడ్ అయితే చాలా బాగుంది, చాలా కనిపించాయి. జింకలు కనిపించాయి, యాక్ కనిపించింది, అది యాకో మరి ఏంటో తెలీదు. ఇంకా ఎలిఫెంట్స్ కనిపించాయి, ఎలిఫెంట్స్ అయితే బేబీ ఎలిఫెంట్ కూడా కనిపించింది, అది మీకు కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి వీడియో. సో మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యాము, చాలా హ్యాపీగా కూడా అయ్యాము, ఎందుకంటే మేము అనుకున్నాం జస్ట్ ఒక ఏనుగన్నా అనుకున్నాము కానీ బేబీ ఎలిఫెంట్తో సహా చూసాము. వాళ్ళకి క్యూట్గా ఉంది బేబీ ఎలిఫెంట్ కూడా, దగ్గరగా చూసాము ఇంకా చెప్పాలంటే. ఇదే అంత జూమ్లో పెడుతున్నావా? లాంగ్ డ్రైవ్స్ బాగా నచ్చాయి పిల్లలకైతే, వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేశారు. అప్పుడే వర్షం పడి ఆగిందనమాట, సో క్లైమేట్ కూడా కూల్గా అయిపోయింది. ఇక్కడ నుంచి తమిళనాడు ఫారెస్ట్ అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫారెస్ట్
మళ్ళీ ఇంకో ఫారెస్ట్. మేము వాష్రూమ్స్ కానీ ఆగినప్పుడు ఈ వాష్రూమ్ వెనకాల కొండ మీద ఉన్నాయన్నమాట. సో దూరంగానే ఉన్నాయి. సో మేము క్యాప్చర్ చేసాము వీడియోలో. హ్యాపీ బర్త్డే. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా బేబీ ఎలిఫెంట్ కూడా ఉందని. సో చూడండి. ఓకే అమ్మ వయసు తీసావా? వెళ్ళిపోతున్నా. అండ్ టిఫిన్స్ చేసేసి మేము బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెల్కమ్ టు కేరళ బోర్డర్. వెల్కమ్ టు కేరళ బార్డర్. బెంగళూరు వెళ్ళడానికి ఇంకా 72 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చాలా జర్నీ చేసి చాలా అలసిపోయాము అందరం. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోయాము బెంగళూరు. అండ్ నెక్స్ట్ డే ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఆ రోజు నైట్ అయితే మూవీ చూద్దాం అనుకుని అందరం పడుకుని పోయాము. అసలు మూవీ లేదు, ఏమీ లేదు. అండ్ తర్వాత రోజు మాత్రం గుడికి వెళ్ళామన్నమాట. శ్రీ మీనాక్షి సుందరేశ్వరి ఆలయం అంట. సో బెంగళూరులో ఈ గుడికి వచ్చామన్నమాట. ఈ ఆలయాన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారంట. హాయ్ హాయ్. అండ్ గుడి నుంచి మేము ఇంకా మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎక్కడికి అసలు బెంగళూరులో తిరగలేదని చెప్పి ఎక్కడికి అవ్వలేదు. ఫుల్ అలసిపోయాము. ఒక రోజులోనే 3 స్టేట్స్ అయితే తిరిగాము. కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఇంకా మేము మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా చాలా అనుకున్నాం, మైసూర్ అనుకున్నాం, ఆదియోగి అనుకున్నాం, ఏమి అవ్వలేదు. ఇంకా చాలా అలసిపోయాము అందరం. ఇంకా వెళ్దామని అనుకున్నాం కానీ నెక్స్ట్ టైం వెళ్తాం. సో ఇంకా మేము మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. అక్కడైతే చాలా గేమ్స్ అన్నీ ఆడామన్నమాట. పిల్లలతో పాటు ఆడేసాం మేము కూడా. ఆ దాటి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాం. యాపిల్ దగ్గర ఉన్నాం. రావట్లేదా? కదా ఏంట్రా నువ్వు? క్రేజీ అబౌట్ మీ, యు నో. ఎదురుకుండా గేమింగ్ జోన్ చూసి మొత్తం ఇంకా ఇద్దరు పిల్లలు ఫుల్ పరిగెట్టేస్తున్నారు. చూడు
ఈ రైడ్కి అయితే కృతిక అయితే నాట్ అలౌడ్. చిన్నదైతే ఒక గేమ్లో సరిగ్గా కూర్చునేది కాదు. ఒక 1 minute కూర్చొని తర్వాత వెళ్ళిపోయేది మాట వేరే గేమ్కి. సో ఇంకేనా ఆడుకోవాల్సి వచ్చింది. బాయ్ 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 కృతులు బాయ్ 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 రసి బాయ్ బాయ్ కృతులు నువ్వు ఎందుకుగా చెప్పాను కదా నేను కూడా ఆడానని. ఈ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను పబ్జీ నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ టిఫిన్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. కొన్ని వీడియోస్ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేసుకున్నాను కదా మీతో, చాలా వీడియోస్. సో మా హారికతో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అన్నయ్య హారిక అయితే మంచి టూర్ అయితే ప్లాన్ చేశారు. మేము 3 states తిరిగాము అందరం కలిసి. ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. మొత్తం సిబ్లింగ్స్ అందరం కలిపి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంక ఇంట్లోనే స్టే చేసేలాగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే అసలు ఇంట్లో ఉన్నట్టే లేదు. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా మెమరీస్ అయితే స్టోర్ చేసుకున్నాము. ఇంకా మేము డైరెక్ట్ ట్రైన్ కాకినాడకి అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. ట్రైన్లో ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. నాకైతే బెంగళూరు రైల్వే స్టేషన్ నాకైతే ఎయిర్పోర్ట్ లాగే అనిపించింది చూడగానే. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను రైల్వే స్టేషన్కి వచ్చానని. ఇంకా ట్రైన్ ఎక్కడంతో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఫుడ్ అయితే నెక్స్ట్ స్టేషన్లో వస్తుందన్నమాట. చేసాము ఆకలేసి. రాయలసీమ రుచుల్లో మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. అండ్ కర్డ్ కూడా పెట్టుకున్నాం పిల్లల కోసం అని చెప్పి. కర్డ్ రైస్ పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఫుడ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా ఫుల్ స్లీప్ వేసేసాము. మార్నింగ్ ఇంకా కాకినాడ అయితే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.